జీవన్ముక్త మహాత్ములను స్మరిస్తూ నా మాటలను మొదలు పెడుతున్నాను. ఆనో భద్రాః క్రతువో యంతు విశ్యుతః, లెట్ నోబల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీవేర్. మనకు అన్ని మూలల నుంచి పవిత్రమైన ఆలోచనలు వచ్చుగాక. మనమంతా ప్రారంభం నుంచి 2 ఉపన్యాసాల్లో కర్మ, పునర్జన్మ, ఆ 2 ఉపన్యాసాల్లో నేనేదో చెప్పబోలాను కొన్ని విషయాలు వాళ్ళే చెప్పేస్తున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, పాడిందే పాడరా పీడదాసప్ప అని. అలా కాకుండా ప్రయత్నిస్తాను. ఇద్దరు ఉపన్యాసకులు అనుభవస్తులు వాళ్ళు చెప్పినారు, మన అందరిలోనూ ఒక చైతన్యం ఉంది, దాని ఆత్మ, జీవాత్మ అంటాము. ఆ జీవాత్మ మనం ఎట్లయితే మన బట్టలు మాసిపోయినప్పుడు, చిరిగిపోయినప్పుడు వాటిని తీసి పారేసి కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగా మనలో ఉండే జీవాత్మ ఈ శరీరము కృషించిపోయినప్పుడు అథవా ఆయుష్ తీరిపోయినప్పుడు, మరి ఇంకేదో ఒక కాయల కసాల వచ్చినప్పుడు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, కొందరంతా మనం వింటుంటాము, కాలేజీ విద్యార్థులు పాస్ కాలేదు అంటే అక్కడ పోయి ఎక్కడో హ్యాంగ్ చేసుకునేస్తారంట. ఇది విచిత్రము. మొదలంతా లేదు, అట్లా లేవు. ఇప్పుడు హెచ్చు ఎందుకంటే అవిద్య, మనం బోధిస్తున్నదంతా అవిద్య. ఇప్పుడు సరైన విద్య బోధించడం లేదు, దాని ఫలితం ఇది. కాలేజీ విద్య, యువకులు చావడమే జాస్తి ఇప్పుడు, యాక్సిడెంట్లో అక్కడంతాను. మరి అలా చనిపోయిన తర్వాత దాన్నే మరణానంతర స్థితి అంటాం. వెంకటరెడ్డి గారు అప్పుడే చెప్పినారు, మరణించిన తరువాత మరి ఎక్కడ ఏ స్థితి ఉంటుంది అని. కైవారం నారాయణప్ప గారు వాళ్ళ తత్వాలు మన నిత్య జీవితానికి, ముఖ్యంగా పల్లె జీవితానికి అత్యంత దగ్గరగా ఉండేట్లది. వాళ్ళు చెప్తారు, బొంది చచ్చిపోవు, పల్లె భాషలో చెప్పినారు వాళ్ళు. బొంది చచ్చిపోవు, బొంది అంటే శరీరము, ఈ శరీరము చచ్చిపోతుంది. బొంది చచ్చిపోవు, ప్రాణి చావదు. వాళ్ళు జీవాత్మను ప్రాణి అన్నారు. ప్రాణి అంటే జీవాత్మ. పాప పుణ్యములన్నీ, బొందికి లేశము పాప పుణ్యము లేదు. ఈ శరీరానికి పాపము పుణ్యము లేదు. ఆ పాపము పుణ్యం ఎవరికప్పంటే, పాప పుణ్యములన్నీ ప్రాణి వశము. అంటే ఇక్కడ ప్రాణి అంటే జీవాత్మ. ఆ జీవాత్మ వశమే, జీవాత్మకు సంబంధించిండేది. మనం చేసే పాపము పుణ్యము ఈ శరీరానికి సంబంధించి కాదు. ఆ పాప పుణ్యము ఎవరికి సంబంధించిందంటే జీవాత్మకు సంబంధించింది. బొంది చచ్చిపోవు, ప్రాణి చావదు సుమి, నాద బ్రహ్మానంద నారాయణ కవి అని చెప్పినారు వాళ్ళు. ఈ బొంది పోతుంది, శరీరం పోతుంది, అయితే ప్రాణి మాత్రము పోదు. అంటే
ఆత్మ జీవాత్మ శాశ్వతంగా ఉంటుంది, దానికి చావు లేదు. ఇక ఈ పొందిపోయిన తర్వాత ఆ జీవాత్మ ఎక్కడికి పోతుంది, దాని కార్యమేమి, దాని కార్యక్షేత్రం ఏమి అని మనం తెలుసుకుంటే ఈ భౌతిక శరీరములో మనము ఇప్పుడేం జీవిస్తున్నామో స్థూల దేహము, స్థూల లోకము, ఈ లోకములో ఇదే మనం చూస్తూ పంచేంద్రియ గ్రాహ్యమైన ఈ జగత్తు, మనం పంచేంద్రియాలతో ఏమేమి జగత్తును అర్థం చేసుకుంటున్నామో, ఇక్కడ ఏం చేస్తున్నామో ఈ జగత్తులో మనం చేసిన పాపము పుణ్యాలు అవి మాత్రం మనం వెనక్కి వస్తాయి, శరీరము రాదు. అది పాంచభౌతికమైన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆ తరువాత ఈ జీవాత్మ ఏం పని చేస్తుంది, ఎక్కడికి పోతుందంటే తను చేసిన పాపము పుణ్యము ఫలాన్ని, దాన్నే వాళ్ళు చెప్పారు కర్మ నియమం. ఆ కర్మను వాళ్ళు బాగా చెప్తారు. ఆ కర్మను మోసుకొని, ఈ పాప పుణ్యాలు అనే కర్మను మోసుకొని జీవాత్మ ఇంకో శరీరంలోకి పోతుంది, ఇంకొక శరీరంలోకి పోతుంది. ఆ శరీరము ఎక్కడుందంటే దాన్నే మనము కామలోకము, కామ శరీరం అంటాము. ఇంకో లోకం ఉంది, కామలోకం అంటాము. ఆ లోకానికి పోతుంది. ఎట్లా పోతుందంటే కామ శరీరంతో పోతుంది. కామ అంటే ఆశా శరీరం అని ఉంటుంది, దాన్ని ఆశా శరీరం అని కూడా అంటారు. ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. ఎట్లా ప్రవేశిస్తుంది, ఇక్కడ స్థూల లోకంలో ఏది పాపము పుణ్యము చేసిందో ఆ రెండింటినీ మోసుకొని పోతుంది. అక్కడికి పోయినప్పుడు అక్కడ కొంతకాలము అక్కడ జీవితం చేయాల్సి వస్తుంది. ఎక్కడ కామ లోకంలో, కామ శరీరంలో. మనకు సులభంగా అర్థమయ్యేదంటే ఒక తాత్కాలిక కామలోకం ఉంది, దాన్నే మనం స్వప్నం అంటాం. స్వప్నము మన కళల్లో మనం కొన్ని విషయాలు అనుభవిస్తుంటాం, చూస్తుంటాం. దాన్నే అది మనకి తాత్కాలికమైంది. ఇది ఆ స్వప్నాలన్నీ. ఆ స్వప్నాల్లో మనకు 2 విధాలు వస్తాయి, 2 విధాల స్వప్నాలు. ఎట్లా, మంచి స్వప్నము, చెడ్డ స్వప్నము, 2 తరాలు వస్తాయి. దీనికి కారణమేమి, ఒకసారి మనం సహించలేనంత అసహ్యమైన స్వప్నం వస్తుంది, అవునా, వస్తుంది కదా మనకంతా. ఇంకా ఒక్కోసారి మంచి స్వప్నాలు వస్తాయి. తిరుపతికి పోయినట్లు వస్తుంది, ధర్మస్థలానికి పోయినట్లు వస్తుంది, అకస్మాత్ స్వర్గానికి పోయినట్లు రావచ్చు, లేదంటే పూరా నరకానికి పోయినట్లయినా రావచ్చు. దీనికి కారణమేమి, నరకానికి పోయేట్లా స్వప్నం ఎందుకు వస్తుందంటే మనము నిత్య జీవనంలో చేసేట్లా ఒక దుర్యోచనలు, దుర్మార్గపు పనులు, దానిపైన ఆధారం పడి ఆ చెడ్డ ఆలోచనలు దానిపైన ఆ కామ శరీరంలో మనం ప్రవేశిస్తే ఆ కామలోకంలో అట్లా అనుభవించాల్సి వస్తుంది. అదే ఈ లోకంలో, మన స్థూల లోకంలో మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి భావనలు మనకుంటే ఆ స్వప్నంలో కూడా మంచి శ్రేష్టమైన స్వప్నాలే వస్తాయి. ఇది తాత్కాలికమైంది. అయితే తీరా శరీరం నశించిపోయిన తర్వాత, వదిలేసిన తర్వాత మనము ప్రవేశించే కామలోకంలో ఆ శరీరంలో కొన్ని ముఖ్యమైన ఘటనలు జరుగుతాయి. అట్లా దానికి అక్కడ జరిగే ఘటనలు మన ఈ స్థూల లోకములో మనం ఏమేమి పనులు చేసి ఎట్లాంటి కర్మను సంపాదించుకుపోయినామో దానిపైన ఆధారం పడి మనము ఆ లోకములో జీవనం చేయాల్సి వస్తుంది. ఏ లోకములో, కామలోకములో, కామ శరీరంతో. అక్కడ ఎట్లుంటుందంటే 2 తరాలు ఉంటుంది. కామ శరీరంలో ఇక్కడ ఉన్నట్లే మనం 2 తరాలు ఎట్లా మన క్రియలు చేస్తామో, కర్మను సంపాదించుకుంటామో, అక్కడ కూడా 2 విధాల జీవితం ఉంటుంది, 2 విధాల జీవనం ఉంటుంది. కొందరికి సుఖమైన జీవనం ఉంటుంది. ఎక్కడ, కామలోకంలో. ఏం ఆశిస్తామో ఈ లోకంలో ఉన్నప్పుడు మనకేమేమి సదాశలు ఉంటాయో, మంచి ఆశలు ఉంటాయో
ఆ ఆశలన్నీ వాళ్ళు చెప్పినారు. ఇక్కడ ఈ లోకంలో ఒక పొట్టు అయితే అక్కడ 5 పొట్లు అని. అట్లా ఈ లోకంలో మంచి ఆలోచనలు, మంచి సత్కార్యాలు చేస్తే మనం అక్కడ కూడా ఆ ఫలితాన్ని మనం అక్కడ అనుభవిస్తాం. ఇంకా మంచి పనులు చేసే అట్లా అవకాశం అక్కడ వస్తుంది. అదే చెడ్డగా ఆలోచనలు, చెడ్డ భావనలు, చెడ్డ పనులు ఇక్కడ చేసిపోతే అక్కడ అత్యంత నిష్కృష్టమైన కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఆ కష్టాలు ఎట్లుంటాయి ఆ కామలోకంలో ఎట్లుంటాయంటే, త్రాగుడు అలవాటు పడినవాడు తలుచుకున్నప్పుడు అక్కడంతా ఎంత కావాల్సిందా ఉంటుందంట. ఏమే ఆ త్రాగుడు అంటే మనం సారాయి, కళ్ళు అంటాం కదా, బ్రాందీ అంతా ఉంటాం కదా, అక్కడ ఎక్కడ కావాల్సిన వాడు అనుకున్న తక్షణం వచ్చేస్తుంది. అయితే దాన్ని త్రాగి అనుభవించే సామర్థ్యం లేదు. అక్కడ ఉంది, వాడు త్రాగలేడు. ఇప్పుడు మనకు ఏమే పెళ్ళికి పోతాం అనుకోండి, అక్కడ భక్ష్యభోజ్యాలంతా ఎంతో విపరీతమైన వంటలన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మనం తింటామా? అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, కానీ శరీరము జీర్ణించుకోలేదు. అలాంటి పరిస్థితి అక్కడ వస్తుంది, లేని హింస వస్తుంది. అందుకే దాన్ని నరకము అనేది మనకు డైరెక్టర్ గారు చెప్పినారు. దాన్ని నేను ఏ పురాణంలో, గరుడు పురాణంలో నరకము. వాడికి అవకాశం ఉంది, కనపడుస్తుంది, అయితే వాడు అనుభవించలేడు. అలాంటి కష్టం వస్తుంది. ఇక అత్యంత తిండిపోతులు ఉంటారు. తిండిపోతులు అంటే తినడమే వాళ్ళకి పని. ఎప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము క్లబ్ చేసుకుంటాము, ఏమంటే గ్లూటన్స్ క్లబ్ అని. గ్లూటన్స్ క్లబ్ అంటే తిండిపోతుల సంఘము, తినడమే పని. సరే, అలాంటి వాళ్ళు అక్కడ ఏమనుభవిస్తారంటే అన్ని రకమైన తిండిలు అన్నీ ఉంటాయి, అయితే వాడు తినలేడు. అంటే ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. మన ఎదురుగా అంత అనుకూలంగా ఉంది, మనం అనుభవించలేము. ఆ పరిస్థితి ఆ తిండిపోతులకు అక్కడ అనుభవించాల్సి వస్తుంది. ఇక స్త్రీ పురుష వాంఛలు జాస్తి ఉండేవాళ్ళకి మనం అర్థమవు చేసుకుంటాం. స్త్రీ పురుష ఆకర్షణ జాస్తి ఉండేవాళ్ళకి అక్కడ ఏం చేస్తారంటే, పెద్ద పెద్ద ఉక్కు స్తంభాలు ఉంటాయంట, ఇట్లా ఉక్కు బాగా ఎర్రగా కాగబెట్టి దాన్ని దబ్బుకోమంటారంట. అంటే ఎంత కష్టమో ఎంత హింసో అనుభవిస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ అరంటి వెంకటప్ప గారు అని ఉండ్రి, గుంటిపల్లి బైరేబండ, వాళ్ళు ఈ నరకలోకం ఎట్లుంటుంది అని బుద్ధ జీవకారుణ్య సంఘము అని చేసిండ్రు. ఇక్కడ బుద్ధ జీవకారుణ్య సంఘము అని ఆ నరకములో ఏమేమి హింసిస్తారని పెద్ద పెద్ద ఫోటోలు వేసిండ్రు. మేము ఇక్కడ చదువుకునే తోడు ఇక్కడ చూస్తూ ఉంటుంది. ప్రాణహింస చేసేవాడికి, ప్రాణహింస, ఆ గొర్రెల్ని వాటిలంతా దేవుని దగ్గర నరికేస్తారు కదా, వాళ్ళకి ఏమి హింస అంటే ఆ నరకంలో ఆ గొర్రె బర్జీ తీసుకొని వాడిని పొడుస్తూ ఉండే అట్లా ఒక చిత్రం, పెద్ద చిత్రాలు వేసిండ్రు. ఇదంతా నిండా వేసిండ్రు. మేమంతా చూసే, నరకం అంటే ఇట్లా భయంకరంగా ఉంటుంది, మనమేం చెడ్డ పనులు చేయకూడదు అని చిన్నప్పుడు మాకు అట్లా అవకాశాన్ని ఇక్కడ కల్పించినారు మాకు. ఆ జీవహింస చేసేవాళ్ళకి కూడా ఆ కష్టం వస్తుంది. ఇక్కడ బాయికొండ గంగమ్మ అని ఎక్కడ ఉందంటే అందరూ పోతారు. ఆ బాయికొండ గంగమ్మకు పోయే భక్తులకు, అక్కడుండే పూజారులకు, ఒకవేళ ఏమన్నా బాయికొండ గంగమ్మ అనే దేవుడు ఏమన్నా ఉంటే ఆ ముగ్గురికినో ఈ లోకములో ఈ హింస తప్పదు, అక్కడ అనుభవించాల్సి వస్తుంది, లేని కష్టం అనుభవించాల్సి వస్తుంది. ఆ నొప్పి బాధ అంతా వాళ్ళంతా ఈ ప్రాణులు, కోళ్ళు, గొర్రెలకంతా ఏమి కష్టాలు పెడతా ఉంటారో ఆ కష్టాలు అక్కడ వీళ్ళు ముగ్గురును, ఎవరెవరు భక్తులు, పూజారులు, ఏమన్నా ఉంటే అకస్మాత్ మనకు తెలియదు. ఈ కష్టము ఎక్కడ ఆ కామలోకములో అనుభవించాల్సి వస్తుంది. అందుకోసమే మనము అక్కడేది సాధన లేదు, ఆ సాధనలన్నీ ఇక్కడనే బాగా తయారు చేసుకొని మన మీద మూట మోసుకుపోతాం కదా,
ఆ మూటను సరైన వస్తువులతో మోసుకోబోవాల, అది ముఖ్యమైన విషయం. అందుకోసమే బసవಣ್ణ గారు అంటారు, ఇది మర్త్యలోకವೆಂಬುದು ಕರ್ತಾರನ ಕಮ್ಮಟವಯ್ಯ, ಇಲ್ಲಿ ಸಲ್ಲುವವನು ಅಲ್ಲಿಯೂ ಸಲ್ಲುವನಯ್ಯ. ఇక్కడనే మనం తయారు చేసుకోవాలి, ఆ బ్రతికేదో ఇక్కడనే బాగా బ్రతికేది నేర్చుకోవాలి. అది అత్యంత ముఖ్యమైన విషయము. అందుకోసమే మన కోరికలు, మంచి కోరికలు, మంచి ఆశలు మనం పెంచుకునేది అతి ముఖ్యము. ఇక ఆ మంచి విషయాలు మనం చేసింటే, మంచి ఏదైనా సాధనలు ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తుంటే అక్కడ వాటిని ముందువరించే అవకాశాలు ఉంటాయి. ఓ సంగీత విద్యావంతుడు అనుకుందాం, వాడు ఇక్కడేదో ప్రారంభం చేసి కొంత నేర్చుకుంటే ఆ సంగీతాన్ని అక్కడ కామలోకంలో బాగా అభ్యాసం చేసి మంచి సంగీత పండితుడైపోవచ్చు. అలా అంటే అవకాశం ఉంది అక్కడ ఆ కామలోకంలో. ఇక ఈ రెండు ఉంటాయి ఎక్కడ, కామలోకంలో. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. మంచికి ప్రశంస ఉంటుంది, చెడ్డకు శిక్ష ఉంటుంది. ఇక జీవాత్ముడు అక్కడ ఎవరు అనుభవించేవాడంటే జీవాత్ముడు. మంచి చెడ్డ రెండు ప్రోత్సహించి అక్కడ 5 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపల, 50 ఏళ్ళ లోపల ఆ లోకాన్ని విడిచిపెట్టేట్ల అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తక్కువ కాలం, అది తక్కువ కాలంలోనే ఏది కర్మే చేయకుండా ఉండేవాడు ఆ లోకానికి పోయి ఆవశ్యకతే లేదు ఉంటారు. ఏది కర్మ చేయలేదు అనుకుందాం, అలాంటి వాడు తక్షణ ముందర లోకానికి పోవచ్చు. అది కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి మనము అత్యంత ముఖ్యంగా గమనించాల్సిందే, ఈ లోకవాసం మనం ఎంత పవిత్రంగా చేస్తున్నామో అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇక అక్కడ 40-50 ఏళ్ళ తర్వాత మంచి చెడ్డకు చెడ్డను అనుభవించిన తర్వాత ఆ కామ శరీరం కూడా అక్కడ నాశనం అయిపోతుంది. అది పోతుంది. ఇక్కడ మన భౌతిక శరీరం పోయినట్లు అది కూడా ఆ లోకం పోతుంది. అది పోయిన తర్వాత ఇంకో లోకం ఉంది, దాన్నే మనము స్వర్గలోకం అంటాం. స్వర్గలోకము వాళ్ళు చెప్పినారు. స్వర్గలోకములో మనము, ఈ స్వర్గలోకములో ఈ పాపులకి ఏది ఉండదు. అక్కడ పోయేవాళ్ళు అంతా మంచివాళ్ళే. స్వర్గలోకానికి పోయేవాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఎవరు పోరు. అంత మంచి సత్కార్యాలు చేసిన వాళ్ళు అక్కడికి పోతారు. అక్కడ కూడా స్వర్గానులోకంలో కూడా 2 భాగాలు చేసినారు దాన్ని, రూపలోకము అరూపలోకము అని. రూపలోకము అరూపలోకము అని. ఈ రూపలోకంలో అది ఆ ప్రారంభిక స్వర్గము. ఆ స్వర్గములో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, సత్యహరిశ్చంద్రుడు మనకందరికీ తెలుసు. సత్యహరిశ్చంద్రుడు ఎప్పటికీ సత్యాన్నే సాధించుకొని జీవనం చేసినవాడు. తన జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న అబద్ధం కూడా చెప్పలేదు ఆయన. ఎంత కష్టం వచ్చింది వాళ్ళు చెప్పినారు, మంచి వాళ్ళకే కష్టం వచ్చేది. కష్టం ఎవరికి వస్తుంది? మంచి వాళ్ళకే వస్తుంది. కారణం ఏమంటే కర్మ జాగ్రత్తగా ముగించుకునేదానికే కష్టం వస్తుంది. అందుకోసమే ఆ సత్యహరిశ్చంద్రు లాంటి వాళ్ళు ఆ స్వర్గంలోకి ఉండేకి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక భగవాన్ బుద్ధులు, జీసస్ క్రైస్ట్ వాళ్ళంతా ఆ లోకంలో ఉండేదానికి అవకాశం వస్తుంది. ఇక మనందరికీ చిరపరిచితులైన రత్నాకరం విశ్వనాథరాజు గారు మన అందరికీ తెలుసు. వెంకటరెడ్డి గారు ఉపన్యాసం ప్రారంభం చేస్తే రత్నాకరం విశ్వనాథరాజు గారి గురువులు, వాళ్ళ గురువులు, మనకందరికీ గురువులే, మాకు గురువులే. వాళ్ళ విషయం చెప్పకనే వాళ్ళు ఎప్పుడూ ఉపన్యాసం చేయలేదు. ఇది ఎందుకంటే వాళ్ళు ఈ గుంపుకు చేరిన వారు, స్వర్గవాసానికి అర్హులు. వాళ్ళు ఎంత వెంకటరెడ్డి గారికి వాళ్ళపైన ఎంత నమ్మకం అంటే, మనం ಎಪ್ಪುಡು చెప్తుంటాము, ಗುರುವು ಸತ್ಯವನ್ನು ಹೊಂದಿದ್ದಾನೆ ಎಂದು ನಂಬಿದ ನಂತರ ಆ ಗುರುವಿನಲ್ಲಿ ಭಕ್ತಿಪೂರ್ವಕವಾದ ಕರ್ತವ್ಯ ಭಾವ అని. అట్లా కర్తవ్య భావాన్ని వాళ్ళు ఉంచుకుంటారు.
విశ్వనాథరాజు కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళకి పెంచినారు. వాళ్ళు ఉంది నేను కూడా రత్నాకరం విశ్వనాథరాజు గారి జొత్తలో సుమారు సార్లు చర్చలు చేసినాను నేను ఈ ఆధ్యాత్మిక విషయాలు. అప్పుడు ఇక్కడికి సుమారు సార్లు వచ్చినారు వాళ్ళు. అందుకోసమే మనము ఏమి స్వర్గలోక వాసానికి వాళ్ళు కూడా అర్హులు అని మనము చెప్పచ్చు. అట్లనే ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రపంచానికి ప్రసారం చేస్తూ ఉండేట్లు చేసినట్టు వాళ్ళు ఆధ్యాత్మిక పరిశోధకులు ఎవరైతే ఆధ్యాత్మిక విషయాలని జగత్తుకంతా ప్రచారం చేస్తూ ఉండారో వాళ్ళ జీవితం ముగిసిన తర్వాత ఈ స్థూల లోకంలో ముగిసిన తర్వాత ఆ స్వర్గంలోకంలో ఉండేదానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. ఆధ్యాత్మిక పరిశోధనలు అంటే వేదాలు, ఉపనిషత్తులు వాళ్ళందరినీ వాటన్నిటిని బాగా అధ్యయనం చేసి సంశోధన చేసి జగత్తుకంతా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. వాళ్ళు కూడాను ఆ స్వర్గలోకంలో ఉండేదానికి అర్హత సంపాదించుకుంటారు. వాళ్ళు ముఖ్యంగా శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళంతా మంచి పెద్ద జ్ఞానులు, హృదయ వైశాల్యత కలిగిన వారు. వాళ్ళంతా ఆ లోకంలో ఉండేదానికి అర్హులు. ఎందుకంటే వాళ్ళు నిత్య జీవనంలో ఈ భౌతిక జీవనంలో బాగా మంచి పనులు చేసి సత్కార్యాలు చేసి ఆధ్యాత్మిక తత్వాలను జగత్తుకంతా ప్రచారం చేసి అందుకోసమే వాళ్ళంతా స్వర్గవాసులు అవుతారు. ఇక మహాత్మా గాంధీజీ వాళ్ళు కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళు ఆత్మచరిత్ర మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అని రాసినారు. సత్యంతో నా ప్రయోగాలు. వాళ్ళు సత్యంతో ప్రయోగాలు చేసిన వాళ్ళు. మనం కెమిస్ట్రీ క్లాస్లో ప్రయోగాలు కాదు, వాళ్ళు సత్యంతోనే ప్రయోగాలు. సత్యంతో ఎట్లా నడుచుకోవాలి అనే జగత్తుకంతా చాట్ చూపించిండట్లా వాళ్ళు. ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో తీసి చూస్తే 88 పైసలు ఉందంట. 14 అణాలు. మన బ్యాంకులో ఎంత ఉంటుంది? ఇంకా చాలదు అనుకుంటా. అప్పుడు కూడా చనిపోయేటప్పుడు కూడా ఇంకా ఏమన్నా సాధ్యమైతే అకౌంట్లోకి చేర్పిస్తాము. అయితే వాళ్ళు ఖండితంగా వాళ్ళు ఇది పరిశోధనలు చేసి వాళ్ళు చెప్పినారు. అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ అకౌంట్ తీస్తే 14 అణాలు ఉందంట. ఆ కాలంలో అణాలు అంటూ ఉంటారు. 14 అణాలు. వాళ్ళు ప్రధానమంత్రి అయినప్పుడు వాళ్ళ కొడుకులో మాకు కారు తీసి నన్ను అడిగినంట. ఎక్కడుంది కారు? ఎక్కడ తీసుకొచ్చి వాళ్ళు అప్పు చేసి బ్యాంకులో అప్పు చేసి కారు కొని ఇచ్చినారు వాళ్ళకి. అంత పవిత్రమైన జీవితాలు చేసిన వాళ్ళంతా ఎక్కడుంటారు? స్వర్గంలో ఉంటారు. ఇక అక్కడ ఎన్నేండ్లు ఉండొచ్చు అంటే 200 ఏండ్ల నుంచి 2000 ఏండ్ల వరకు ఉండొచ్చు అని మనకి జ్ఞానులు చెప్పినారు. దీనికి కారణం ఏమంటే ప్రతి జీవి తాను చేసిన ఆధారాన్ని బట్టి అనేక సంవత్సరాలు ఆ స్వర్గవాసం వాళ్ళకి చిక్కుతుంది. ఇది అయిన తర్వాత ఆ రూపదేహం కూడా 2000 ఏండ్ల తర్వాత మళ్ళీ ఆ దేహాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అదైన తర్వాత ఇంకొక దేహానికి ప్రవేశించాల్సి వస్తుంది. దాన్ని అరూప దేహము అంటాం. అరూప దేహము, కారణ దేహం అని కూడా దానికి పేరుంది. కాజల్ బాడీ. ఆ కారణ దేహానికి ప్రవేశిస్తే ఎట్లుంటుంది అని వాళ్ళు చెప్పినారు. శాశ్వతంగా ఉంటుంది. ఆ జీవి శాశ్వతంగా ఉండే స్థలం అది. జీవాత్మ ఎప్పటికీ ఉండే స్థలము ఆ కారణదేహము. దీన్ని కారణదేహము అని ఎందుకంటారు? కారణదేహం అని ఎందుకంటారంటే ఈ 2-3 లోకాల్లో చేసిండే అట్లా ఆ కర్మ అంతా అక్కడ కూడబడుతుంది. సంచిత కర్మ అంటాం కదా. దాన్ని ఏమేమి చేసుకుపోయినామో దానికంత కారణాలు అక్కడ ఉంటాయి. మనం ఎట్లా సాధన చేసినాము ఇక్కడ దిగువ లోకాల్లో, దానికి కారణాలన్నీ అక్కడ ఉండేది. కారణం వల్ల మనము దాన్ని కారణలోకము అంటారు. ఇక కారణలోకము అక్కడ వండుకొని అక్కడ ఒక విమర్శ జరుగుతుందంట.
అక్కడ అది భగవంతుని జరుగుతుంది అంటారు, భగవంతుని ముందు విమర్శ జరుగుతుంది అంటారు, మన మనసు పైన ఆత్మే విమర్శ చేసుకుంటుంది అంటారు. మతములో ఒక రకం చెప్తారు, క్రైస్తవ ధర్మంలో చెప్తారు ఏమి డూమ్స్ డే అంటారు, డూమ్స్ డే. అది అవన్నీ అక్కడ జరుగుతాయి. అప్పుడు ఈ కారణలోకంలో ఉన్నప్పుడు స్థూల లోకము, కామలోకము, అన్ని లోకాల్లో ఏమేమి సాధనలు చేసినామో ఆ కారణాలన్నీ అక్కడ ఉంటాయి. మనకి అది ఆ ప్రజ్ఞ కూడా మనకు ఉంటుంది, ప్రతి జీవికి ఉంటుంది. ప్రతి జీవికి తాను ఏమేమి సాధన చేసుకొచ్చినాడో ఇంకేది చేయాలనో, ఇంక ముందు లోకాల్లో ముందు జన్మ తీసుకున్నప్పుడు నేను ఏది సాధన చేయక ఏది వదిలేసి వచ్చానో దాన్ని సాధన చేసేట్లా తీర్మానం చేసుకునేట్లా అవకాశము ఆ లోకంలో మనకి ఆ భగవంతుడు వ్యవస్థ చేసినాడు. అంటే ఆ కారణ ఈ దేవతలు ఉంటారు, కర్మదేవతలు. ఆ కర్మదేవతలు ఆ కారణదేహంలో మనం ఏమేమి సాధన చేసినామో ఆ ఆధారం పైన మళ్ళీ స్థూల లోకానికి పంపించే వ్యవస్థ చేస్తారు. ఎందుకు చేస్తారంటే మళ్ళీ వికాసం ప్రారంభం కావాలి. అందుకోసమే వాళ్ళు చెప్పినారు ఏమంటే పునర్జన్మ ఆవశ్యకత ఉంది, పునర్జన్మ ఆవశ్యకత ఉంది. ద మెథడ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఈజ్ రీఇన్కార్నేషన్ అని చెప్పినారు. ద మెథడ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఈజ్ రీఇన్కార్నేషన్. పర్ఫెక్షన్ అంటే ఏమే? ఆ యేసుక్రీస్తు ఒక చోటు చెప్పినారు, ఈ బీ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ అని. ఈ బీ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ గాడ్ ఇన్ హెవెన్. అంటే స్వర్గలోకములో ఉండే పరమాత్ముడు ఎంత పరిపూర్ణుడో నువ్వు అంత పరిపూర్ణుడు కావాలి అని దీనికి అర్థము. అట్లా పరిపూర్ణత, భగవంతుడు పరిపూర్ణుడు, భగవంతుడు ఒక్కడే పరిపూర్ణుడు, అంత ఏది తక్కువ లేనివాడు. అలాంటి పరిపూర్ణతను మనం సాధించుకోవాలంటే ఆ పరమాత్మన్నట్టే మనం కావాలంటే ఏమింటే దానికి మెథడ్ ఏమింటే ఇది పునర్జన్మ. ద మెథడ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఈజ్ రీఇన్కార్నేషన్. ఆ పరిపూర్ణత యొక్క విధానమే పునర్జన్మ. అట్లా పునర్జన్మ తీసుకుంటూ దాని వ్యవస్థ చేస్తారు ఎవరు? కర్మదేవతలు. ఆ కర్మదేవతలు ముందరి జన్మకు నువ్వు యావ దేశంలో పుట్టాలి, యావ సంస్కృతిలో పుట్టాలి, ఎట్లాంటి మాతాపితృలు కడుపులో పుట్టాలి అని వాళ్ళు కర్మదేవతలు వ్యవస్థ చేసి ఈ లోకానికి మళ్ళీ పంపిస్తారు ఆ జీవాత్మను. ఆ జీవాత్మ ఇక్కడికి వచ్చి ఏ దేశంలోనో, ఏ భాషలోనో, ఏ సంస్కృతిలో ఎట్లాంటి తల్లిదండ్రుల ఇంట్లో పుట్టాలో ఆ వ్యవస్థ అంతా కర్మదేవతలు చేస్తారు. ఏ ఆధారం పైన? కారణాలు మన కారణాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, మన కారణ దేహంలో ఏమేమి సంపాదించుకోకపోయినామో ఇంక తక్కువైన దాన్ని సాధించే కోసం మనల్ని మళ్ళీ ఈ జగత్తుకు పంపిస్తారు, ఈ స్థూల లోకానికి పంపిస్తారు. దీన్నే మనము మరణానంతర స్థితి అంటాం. ఈ మరణానంతర స్థితి జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు జరుగుతుందంటే ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు, ఆ పరిపూర్ణతను మనము సాధ్యమయ్యేంత వరకు ఈ పునర్జన్మ జరుగుతూనే ఉంటుంది. మరణానంతర మనం అనుభవిస్తూనే ఉంటాము. కాబట్టి థియాసఫీ 3 మహాసత్యాలు కడపటిగా మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. మానవుని ఆత్మ అమరము అంటే చావు లేనిది. ఆత్మ యొక్క భవిష్యత్తుకు, అభివృద్ధికి మితి లేదు. ఆ మితే లేదు. అంటే సాధన ఎంతవరకు భగవంతుని స్థితిని సాధించేంతవరకు మనము సాధన చేస్తూనే ఉండొచ్చు. మానవునికి చైతన్యాన్ని ప్రసాదించిన తత్వము మన లోపల బయట ఉంటూ అది శాశ్వతమైనది. ఒక ఆత్మశక్తి ఉంది మనకు, అది అవతల బయట అంటే ఆ జగత్తంతా నిండిపోయింది ఆ భగవంతుని శక్తి, అది మనలోనే ఉంది. కాబట్టి మనము ఆ తత్వాన్ని అర్థం చేసుకొని జీవించాలి. ప్రతి మానవుడు తనకు తానే న్యాయదాత. తన అభివృద్ధికి అథవా అధఃపతనానికి తానే కారకుడు. ఇది కర్మనియమము. ప్రతి జీవుడును తన సాధన, తన మంచికి చెడ్డకి తానే కారణం. న్యాయదాత, జడ్జ్ అంటాం.
జడ్జిమెంట్ వాడే చేసుకోవాలి. కర్మనియమం ఇది ఖండితంగా చెప్తుంది. తన జీవితము, ప్రతిఫలము, శిక్ష వీటన్నిటికీ తానే నియామకుడు. కాబట్టి మనం ఏం చేసుకుంటామో మనం ఆ కర్మ నియమం ప్రకారము జరుగుతూనే ఉంటుంది. ఆ కారణదేహంలో ఈ కర్మ అక్కడ ఉంటుంది. ఆ కర్మదేవతలు నువ్వు ఎంతెంత కర్మను అనుభవిస్తారో అంతంత కర్మను నీ జొతక పెట్టి ప్రతిసారి స్థూలలోకానికి పంపుతూ ఉంటారు. ఆ సంచిత కర్మ ఉంది కదా, అది పూర్తి ఖాళీ చేసుకునే వరకును ఈ పునర్జన్మలు నడుస్తూనే ఉంటాయి. ఇది మరణానంతర జీవితం నడుస్తూనే ఉంటుంది. ఆ కర్మ సంచి పూర్తి ఉదిరిచ్చేస్తే, ఖాళీ చేసేస్తే అప్పుడు మనకేది ఉండదు, మనకే తంటాను ఉండదు. కాబట్టి అప్పుడు మనకి వాపసు వచ్చే అవకాశం ఉండదు. ఆ కారణ దేశం నుంచి భగవంతుని లోకంతో మనం ప్రవేశము చేయొచ్చు అని మనం ఈ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే పునర్జన్మ సిద్ధాంతము, మరణానంతర జీవితము మనకంతా అర్థమవుతుంది. ముఖ్యంగా స్థూల లోకంలో మన జీవితము శ్రేష్టంగా, పవిత్రంగా ఉండాలి. మనం చేసే చేతలు మూడు రకాలు చెప్తారు. ఏమే కాయ, వాచ, మనస త్రికరణ శుద్ధి అయిన జీవితం మనము ఈ లోకంలో చేస్తే మనం ఆ ముందర లోకాలకు పోయేదానికి మనకి అవకాశం జరుగుతుందని మనము దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆచరణలో పెట్టుకొని, అందుకోసమే బసవಣ್ణ గారు మర్త్యలోక వెంబుదు కర్తారన కమ్మటవయ్య. కర్తారన కమ్మట అంటే కొలిమిది. కొలిమిలో వాళ్ళు వస్తువులు ఎట్లా తయారు చేస్తారో మనం కూడా అట్లా తయారు కావాలి ఈ లోకంలో. అట్లా తయారైనప్పుడు ముందర లోకాలకి మనము బాగా మంచి ప్రవేశం దొరుకుతుంది. అక్కడ కూడా సుఖమైన జీవితం మనకు దొరుకుతుంది అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా సోదరు కోనపురెడ్డి గారు వాళ్ళు నాకు ಹೆಚ್ಚು ఆత్మీయులు. ఎందుకంటే నేను వాళ్ళు ఊర్లో టీచర్గా ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉంటే నాకు ఒక రూమ్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఆ రూమ్లో ఉంటే హెచ్చుగా ఆత్మీయత ఉండే. నేను కార్యదర్శి, వాళ్ళు అధ్యక్షులు. నేను అప్పుడప్పుడు వెంకటస్వామి గారు వచ్చే నిర్దేశకులు నేను కార్యదర్శి అంతేనప్ప, దర్శి అంటే చూసుకునేది అంతే, చేసేదంతా మా అధ్యక్షులేని వాళ్ళు బాగా చెప్తే ఒప్ప అంటూ ఉండ్రి మా వీళ్ళు. కాబట్టి వాళ్ళు అన్ని పనులను, ఈ సొసైటీ పనులు అన్ని పనులను నాకే ఈ మీటింగ్ అయిపోతే ముందర అప్పుడే రేపు మన్నాడు ఏంపా ముందర మీటింగ్కి మనం ఎవరిని పిలుస్తామో, ఏ విషయం చెప్తామో, అన్నీ ఇప్పటి నుంచి నేను తయారు చేసుకో నాకు ఫోన్ చేసి ప్రతిసారి జ్ఞాపకం చేసి ప్రతి నెలను ఈ సభా సమారంభాలు నిలపలేదు వాళ్ళు. అంత ఏదో చేసి ఎవరినో మాట్లాడి ఎవరినో నిర్దేశకుల్ని, ఉపన్యాసకుల్ని పిలిచి మంచి విషయాలను ఇక్కడ అందరికీ బోధప్రదంగా వాళ్ళు పని చేస్తూ ఉండరు. కాబట్టి వాళ్ళు కూడా మనం ఏమింత చెప్తున్న స్వర్గవాసాలు ఎవరికి దొరుకుతాయో అలాంటి స్వర్గవాసం వాళ్ళకి దొరకని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా మాటల నుంచి విరమించుకుంటున్నాను.